ఈ భూమి మీద మనతో పాటు చాలా జంతువులైతే నివసిస్తున్నాయి. మనమంతా ఒకే ప్రపంచంలో ఉన్నాం. కానీ మన కళ్ళకి కనిపించే ప్రపంచం, వాటికి కనిపించే ప్రపంచంతో కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి పాముకి, ఎగిరే పక్షికి లేదా ఒక చిన్న బల్లికి కంప్లీట్‌గా అయితే వేరే కనిపిస్తుంది. మనం చూస్తున్న ఈ ప్రపంచం మనం ఊహించలేనంత కలర్‌గా అయితే ఉంటుంది వాటికి. లేదా కొన్ని సిట్యుయేషన్స్‌లో చాలా భయంకరంగా కూడా ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో మన కళ్ళని మార్చేసి వేరే వేరే జంతువుల చూపుతో ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. నేను రెడీ. మరి మీరు రెడీయా? ఇంకెందుకు లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ స్నేక్స్. పాము ఎలా చూస్తుందో ఒకసారి చూద్దాము. పాముకి మనలాగే 2 కళ్ళుంటాయి. కానీ అసలైన మ్యాజిక్ వాటి ముక్కు దగ్గర మాత్రమే ఉంటుంది. పాముకి థెర్మల్ సెన్సింగ్ పైట్స్ అయితే ఉంటవి. ఇవేం చేస్తాయంటే ఇన్‌ఫ్రారెడ్ రేస్‌ని అయితే డిటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే పాములు హీట్ విజన్‌తో చూస్తాయి. చీకట్లో కూడా శత్రువుని ఈజీగా కనిపెట్టగలవు. అంతే కాకుండా పాము ఎదురుగా ఏదైనా జీవి ఉందనుకోండి, ఆ జీవి నుంచి వచ్చే వేడి ఆధారంగా అది ఎక్కడుందో కూడా అర్థం చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక డీప్ నైట్‌లో ఒక ఎలుక పరిగెడుతుందనుకోండి, మనం దాన్ని అంత యాక్యురేట్‌గా చూడలేము. కానీ ఈ పాము ఏం చేస్తుందంటే, ఆ ఎలుక నుంచి వచ్చే వేడిని బట్టి అక్కడ ఒక బ్లేజింగ్ రెడ్ స్పాట్‌లో అయితే కనపడతా ఉంటుంది. లిటరల్లీ నైట్ విజన్‌లో అయితే పనిచేస్తా ఉంటది. సో, దానివల్ల అది ఈజీగా అటాక్ చేయగలదు. అండ్ ఇంకో విషయం, మీరు నైట్‌లో ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు మీరు పాముని చూడలేరేమో కానీ పాము మాత్రం మిమ్మల్ని చూస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈగల్. ఎగిరే పక్షులకి మనకన్నా 10 రెట్లు ఎక్కువ శక్తివంతమైన చూపైతే ఉంటుంది. ప్రత్యేకంగా ఈగల్ గురించి చెప్పాలంటే ఈగల్‌కి టెలిస్కోపిక్ విజన్ ఉంటుంది. ఒక మైలు దూరంలో ఉన్న రాబిట్ కూడా స్పష్టంగా కనపడుతుంది. వాటి కళ్ళల్లో కోన్స్ అనే కలర్ రిసెప్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఒక 3 రిసెప్టర్స్ ఉంటే వీటికి 4 లేదా 5 ఉంటుంది. అందుకే ఇవి యూవీ లైట్‌ని కూడా చూడగలుగుతుంది. నెక్స్ట్ క్యాట్. చీకట్లో బల్లి, పిల్లి ఎందుకంత కాన్ఫిడెంట్‌గా తిరుగుతాయో తెలుసా? వాటి కళ్ళు లో లైట్‌లో 6 టైమ్స్ బెటర్‌గా పనిచేస్తాయి. ఇంట్లో సగం లైట్ ఉన్నా గానీ వాటికి డే లైట్‌లో అయితే కనపడుతుంది. అంతేకాకుండా రెట్రో రిఫ్లెక్టివ్ లేయర్ ఉండడం వల్ల అది గ్లో ఇన్ ద డార్క్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. అందుకే మనం ఫ్లాష్ లైట్ వేసినప్పుడు వాటి కళ్ళు మెరుస్తూ కనపడతాయి. నెక్స్ట్ హనీ బీస్. ఇప్పుడు మనం తేనెటీగలకి ఈ ప్రపంచం ఎలా కనపడుతుందో చూద్దాము. తేనెటీగలకి రెడ్ కలర్ కనిపించదు. కానీ మనకు కనిపించని యూవీ ప్యాటర్న్స్ మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి పూల మీద దాగి ఉన్న యూవీ నెక్టర్ గైడ్స్ అయితే ఇవి మాత్రం చూడగలవు. మనం చూడలేము. అందుకే అవి నేరుగా నెక్టర్ దగ్గరికే వెళ్తాయి. నెక్స్ట్ ఆక్టోపస్. ఆక్టోపసెస్ అండ్ స్క్విడ్స్ లాంటి జీవులకు వాటి కళ్ళు కెమెరాలా అయితే పనిచేస్తుంటాయి. వాటి కళ్ళకి ఉన్న కలర్ రిసెప్టర్స్ తక్కువే. కానీ మోషన్స్‌ని మాత్రం విపరీతంగా సెన్సిటివ్ చేస్తుంది. అందుకే స్లైటెస్ట్ మూవ్‌మెంట్‌ని కూడా ఈజీగా గుర్తించగలదు. నెక్స్ట్ రాబిట్. ఈ రాబిట్‌కి కళ్ళు తలకి పక్కలా ఉంటాయి. అందువల్ల ఇవి దాదాపు 300 డిగ్రీల పరిధిలో చూసే సామర్థ్యం కలదు. వెనక వైపు కూడా చూడగలదు. కానీ ముక్కు ముందు మరియు గొంతు కింద ఒక చిన్న బ్లైండ్ స్పాట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్‌లో అది చూడలేదు. ఇవి నీలం మరియు ఆకుపచ్చ రంగులు మాత్రం చూడగలవు. ఎరుపు రంగు కంప్లీట్‌గా బ్లైండ్. రంగులన్నీ చాలా మబ్బుగా కనిపిస్తా ఉంటాయి. మనం చూసినంత క్లారిటీగా అయితే ఉండదు. మన కళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి అనిపిస్తుంది కదా! కానీ ఈ జంతువుల విజన్ చూసాక మనకు దక్కిన విజువల్ రేంజ్ చాలా తక్కువ అనిపిస్తుంది. పాములకి హిట్ విజన్, పక్షులకి అల్ట్రా వైవ్ క్లారిటీ ఒకే ప్రపంచం. కానీ ప్రతి జీవికి అది ఇంకో ప్రపంచంలా కనపడుతుంది. సో, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.